మీరు పడుకొని లేచిన వెంటనే సోషల్ మీడియాని యూజ్ చేస్తారు. కానీ ఒక్కసారిగా ఆ యాప్స్ ఏవి ఓపెన్ అవ్వకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఆఖరికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూజ్ చేసే వాట్సాప్ కూడా ఓపెన్ అవ్వకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ నేపాల్లో కూడా ఇదే జరిగింది. పడుకొని లేచిన వెంటనే ఒక్కసారిగా వాళ్ళు యూజ్ చేసే యాప్స్ అన్ని వర్క్ చేయడం ఆపేసాయి. అసలు ఏం జరుగుతుందో అనేది ఎవరికి ఏం అర్థం కాలేదు. ఈ ఒక్క సంఘటన నేపాల్ హిస్టరీలో ఒక కొత్త మలుపు తిరిగింది. అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ల్యాగ్ చేయకుండా ఒక 2 minutes లో మీకు ఈ న్యూస్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేస్తారు. గత కొన్ని రోజులుగా నేపాల్ గురించి విపరీతంగా న్యూస్ లో వింటున్నాం. దీనికి కారణం అక్కడ గవర్నమెంట్ అక్కడ యూజ్ చేసే మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బ్యాన్ చేసింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, పింట్రెస్ట్ ఇలా 26 యాప్స్ ని బ్యాన్ చేసింది. అందరూ ఎంతగానో యూజ్ చేసే యాప్స్ అన్ని ఒక్కసారిగా రాకపోవడంతో అక్కడ జనాలకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీనికి అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం, ఈ డెసిషన్ అనేది మన కోసమే తీసుకున్నా. సోషల్ మీడియా యాప్స్ అన్నిటికీ కొన్ని రూల్స్ పెట్టారు. నేపాల్లో ఈ యాప్స్ రన్ అవ్వాలంటే వాళ్ళ ఆఫీసెస్ ని మన కంట్రీలో రన్ చేయాలి. వాళ్ళు మన గవర్నమెంట్ కి సపోర్టివ్ గా ఉండాలని రూల్స్ పెట్టారు. అవి కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేసినప్పటికీ కొన్ని కేర్ చేయలేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. మీరు మన దేశం గురించి ఆలోచించి అందరూ మనల్ని సపోర్ట్ చేయాలని చెప్పారు. అయితే సోషల్ మీడియాని తమ లైఫ్ స్టైల్లో కలుపుకున్న జెన్జీ వాళ్ళు మాత్రం ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా పీస్ఫుల్ గా జరిగే ఈ ప్రొటెస్ట్ ఆ తరువాత నేపాల్ పీఎం ని రిజైన్ చేసుకునేలా చేసింది. మినిస్టర్స్ ని తరుముకుంటూ కొట్టారు. కేవలం సోషల్ మీడియాస్ బ్యాన్ వల్ల ఇదంతా జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. జస్ట్ ఇది అక్కడ ఉన్న పొలిటీషియన్స్ బయటకు చేస్తున్న ప్రచారం మాత్రమే. దీని అంతటికి వేరే రీజన్ ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరప్షన్ ఉన్న దేశం ఏదంటే అది నేపాలే. ఈ విషయాన్ని అక్కడ ఉన్న జనాలు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేపాల్ ప్రజలకు కూడా జాబ్స్ ఏవి లేకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. అంతే నెపో కిడ్స్ కి ఇస్తున్నారు. పైగా దేశం ఆర్థికంగా ఎంతో లోలో ఉంటే మినిస్టర్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా హైలీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళ నెపో కిడ్స్ మాత్రం ఇంత లగ్జరీగా ఎలా ఉంటున్నారని వాళ్ళ పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా అక్కడ జనాలు ఎక్స్పోజ్ చేస్తూ #నెపో కిడ్స్ అనే హ్యాష్ ని ట్రెండ్ చేస్తున్నారు. ముందుగా కేవలం సోషల్ మీడియాలోని ప్రొటెస్ట్ జరిగింది. అందుకే అక్కడ గవర్నమెంట్ వాళ్ళ డార్క్ సైడ్ ఎక్స్పోజ్ అవుతుందని భయపడి సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేశారని అక్కడి జెన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు చూస్తే ఇదే నిజమని కూడా అర్థమవుతుంది. అయితే ముందుగా పీస్ఫుల్ గా నేపాల్ రాజధాని కాఠ్మండులో జరిగే ఈ ప్రొటెస్ట్ మినిస్టర్ హౌసెస్ ని కూడా తగలబెట్టే స్థాయికి చేరింది. ఆర్మీ, పోలీస్ ఆఫీసర్స్ కూడా రబ్బర్ బుల్లెట్స్ లతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా అస్సలు కంట్రోల్ అవడం లేదు. అక్కడ పీఎం కూడా కంట్రోల్ చేయలేక రిజైన్ చేశాడు. ప్రెజెంట్ నేపాల్ కి పీఎం కూడా లేడు. వాళ్ళ జాబ్స్, వాళ్ళ రైట్స్, అక్కడ కరప్షన్ గురించి జెన్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ దేశ ప్రజలనే వాళ్ళు చంపుకుంటున్నారు. ఇప్పటికే 17 స్టూడెంట్స్ చనిపోయారు. ఈ ప్రొటెస్ట్ జెన్స్ వర్సెస్ కరప్షన్ గా మారింది. ఇది లాస్ట్ గా ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. ఈ న్యూస్ గురించి ఫర్దర్ గా మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. సో డూ సబ్స్క్రైబ్.